ఎస్కేఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల 2024 జిజ్ఞాస ప్రాజెక్టు భాగంగా మేము తీసుకున్నటువంటి శీర్షిక జగిత్యాల జిల్లా రచయిత బిఎస్ రాములు గారి గురించి ప్రాజెక్ట్ చేశాము. నా పేరు డాక్టర్ రుచిత. నేను డిగ్రీ మొదటి సంవత్సరం బీకామ్ చదువుతున్నాను. నా పేరు మొమ్మన సాయినాంస. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీసీఏ చదువుతున్నాను. నా పేరు ఎం విష్ణు. నేను బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా శీర్షిక జగిత్యాల జిల్లా రచయిత అయినటువంటి బిఎస్ రాములు గారి గురించి చేశాము. శీర్షిక ఎన్నిక. మా ప్రాజెక్టు పర్యవేక్షకులు తెలుగు అధ్యాపకులు డాక్టర్ డి ప్రకాష్ సార్ గారు జగిత్యాల జిల్లా సాహిత్యాన్ని పరిచయం చేస్తూ బిఎస్ రాములు గారు కథా రచయితగా ఎలా కథలు రచించారో కొన్ని పరిచయం చేశారు. గతంలో జగిత్యాల జిల్లా కవి అయినటువంటి అలిశెట్టి ప్రభాకర్, జగిత్యాల జిల్లా రచయిత జయశెట్టి రమణయ్య, జగిత్యాల జిల్లా కథా రచయిత కేవి నరేందర్ అనే ప్రాజెక్టు చేసినారు. ఇప్పుడు కథా రచయిత బిఎస్ రాములు గారి మా ప్రాజెక్టుకు శీర్షిక ఎన్నుకున్నాము. ప్రాజెక్ట్ చేసే విధానం. ముందుగా మేము గ్రంథాలయాన్ని సందర్శించి కొన్ని బిఎస్ రాములు గారి కథా సంపుటలను వివిధ గ్రంథాలను సేకరించి చదువుతాము. అంతర్జాలంలో కథానిలయం నుండి కొన్ని కథలను డౌన్లోడ్ చేసుకొని తెలుగు అధ్యాపకులు డాక్టర్ డి ప్రకాష్ గారు సూచనతో ఈ తెలంగాణ ఆర్గ్ వెబ్సైట్ నుండి కొన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుతాము. వాటిలో ఉన్నటువంటి వస్తు విన్యాసం, వస్తు వైవిధ్యం ఎలా ఉందో గుర్తిస్తాము. దీని మూలంగా కథ బిఎస్ రాములు గారు ఎలాంటి కథలు గ్రంథాలను రచించారో మేము పరిశీలిస్తున్నాం. నా స్నేహితురాలు అయినటువంటి బొమ్మన సాయి మానస ప్రాజెక్ట్ ఆవశ్యకత గురించి చెప్తున్నాం. ప్రాజెక్టు ఆవశ్యకత. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య పునర్జీవనం భాగంగా జగిత్యాల జిల్లాలోని సాహిత్యాన్ని పరిశీలించడం అవసరం. అందులో భాగంగా కథా ప్రక్రియలలో జగిత్యాల జిల్లా నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కథ రచయితగా ఎదిగినటువంటి బిఎస్ రాములు గురించి తెలుసుకోవడం అవసరము. అందులో భాగంగా మేము ప్రాజెక్టు శీర్షికకు బిఎస్ రాములు గారిని ఎంచుకున్నాము. ప్రాజెక్టు ప్రయోజనం. మా జగిత్యాల జిల్లాలో సాహిత్యకారులలో బిఎస్ రాములు గారు ఎలాంటి పాత్ర పోషించారు అనే విషయాన్ని మేము గ్రహించే అవకాశం ఉంటుంది. అలాగే కథా ప్రక్రియలలో కథలు చదవడం, కథలు రాయడం అనే అంశాలు మాకు తెలుస్తాయి. కథలు చదవాలనే ఆసక్తి, అలాగే కథలు రాయాలనే ఆసక్తి కూడా మాలో పెరుగుతుంది అని మా గురువుగారు డాక్టర్ డి ప్రకాష్ గారు ఈ ప్రాజెక్టు ప్రయోజనాన్ని మాకు వివరించారు. ఇందులో భాగంగానే మేము గతంలో జరిగినటువంటి ప్రాజెక్టులను కూడా పరిశీలించి వాటి ప్రయోజనాలను కూడా గ్రహించి ఈ ప్రాజెక్టు ప్రయోజనాలని గుర్తించాము. సాహిత్య క్షేత్రంలో జగిత్యాల జిల్లా. తెలుగు సాహిత్యంలో తెలుగు మాట్లాడే ప్రాంతంలో జగిత్యాల జిల్లాకు చాలా ప్రాధాన్యం ఉంది. జగిత్యాలలో జగిత్యాల జైత్రయాత్ర పేరుతో రైతాంగ పోరాటంలో 30,000 మంది రైతులు ఆ కాలంలో జగిత్యాలలో సమావేశం కావడం అనేది ప్రపంచంలోనే గుర్తించినటువంటి సంఘటన. పోరాటాల గడ్డగా పేరు పొందినటువంటి జగిత్యాలలో అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల కవిత్వంలో తెలుగు సాహిత్యంలోనే తనదైన ముద్ర వేసినటువంటి కవిగా చూడవచ్చు. కేసీఆర్ గారికి గురువైనటువంటి జయశెట్టి రమణయ్య గారు ఒక విజ్ఞాన నిధిగా జగిత్యాల జిల్లా చరిత్ర, కరీంనగర్ జిల్లా చరిత్ర రాసినటువంటి మహనీయులు. వారు ప్రతిరోజు తన దినచర్యని గ్రంథస్థం చేయడం అనేది ఒక విషయమైనటువంటి అంశంగా గుర్తించవచ్చు. అటు తెలంగాణలో దళిత రచయితల ఐక్యవేదిక స్థాపించినటువంటి వ్యక్తిగా, కథ ప్రక్రియకు విషయమైనటువంటి కృషి చేసిన వ్యక్తిగా, బతుకు పోరు అనే నవల ద్వారా తెలుగు నవల సాహిత్యంలో మరియు ఎన్నో కథలు రాసి పేరు పొందినటువంటి బిఎస్ రాములు గారు జగిత్యాల జిల్లాకు చెందిన వారు కావడం, జగిత్యాల జిల్లాలో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా బిఎస్ రాములు గుర్తించవచ్చు. ఇప్పటికీ గౌడ వృత్తిని కొనసాగిస్తూ నేరల శ్రీనివాస్ గౌడ్ అనే అతను నవలలు రాస్తూ ఉండడం కూడా మేము గుర్తించాము. ఆధార గ్రంథాలు. మా ప్రాజెక్టుకు ఎన్నిక చేసినటువంటి బిఎస్ రాములు గారి కథలు సంపుటాలు 108 నవలలు బతుకు పోరు చూపు కథా సంపుటాలు, పాలు, కరీంనగర్ కథలు, తేనెటీగలు, నక్సలైట్ కథలు, ప్రేమ అంటే ఏమిటి, లీడర్షిప్, ఇవి వ్యక్తిత్వ వికాసం యొక్క పుస్తకాలు. ఫలిత అంశాలు. బిఎస్ రాములు గారి కథల్లో తెలంగాణ జీవితాన్ని వివిధ కోణాల్లో చూడవచ్చు. రకరకాల అంశాలను తీసుకొని కథలుగా మార్చినటువంటి విధానాన్ని మేము గ్రహించాము. కథా సాహిత్య ప్రక్రియలో తెలుగులో బిఎస్
రాములు గారి కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వారు స్వయంగా కథ చెప్పినట్టుగా మనకు వారి కథలు చదివినప్పుడు అనిపిస్తుంది. కథలు అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేపే విధంగా కాకుండా తక్కువ సంఘటనలతో సాఫీగా సాగిపోయే కథనం మమ్మల్ని ఆకర్షించింది. ముగింపు: ఈ ప్రాజెక్టు వల్ల మాకు జగిత్యాల జిల్లా ఒక సాహిత్యకారుని పరిచయం చేసుకోవడం జరిగింది. కథా ప్రక్రియలో జగిత్యాల జిల్లా నుండి బిఎస్ రాములు లాంటి వాళ్ళతో పాటు కేవీ నరేందర్ గారు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నారని మాకు తెలిసింది. కృతజ్ఞతలు. ఇలాంటి ప్రాజెక్టులు చేయడానికి అవకాశం ఇచ్చిన కాలేజియేట్ కమిషనర్ బి వెంకటేశం గారికి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్ గారికి మరియు మా ప్రాజెక్టు పర్యవేక్షకులు తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఏ ప్రకాష్ గారికి, డాక్టర్ ఎం రామచందర్ గారికి, తిరుమల గారికి కృతజ్ఞతలు.